అన్నమయ్య జిల్లాలో నకిలీ డ్రిప్ ఎరువుల అమ్మకాలు కలకలంగా మారింది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఓ కంపెనీకి చెందిన నకిలీ డ్రిప్ ఎరువులను విక్రయిస్తున్నారని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నకిలీ డ్రిప్ యూరియాను వాడడం వల్ల రైతులు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ డ్రిప్ యూరియా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సోమల మండలం అన్నమయ్య జిల్లా. నేను ఒక చిన్న రైతు. టమాటాలు 30 రూపాయలు 20 రూపాయలు పోయినాయి సార్. టమాటాలు కేజీ బాక్స్ వచ్చి ఈసారి ఏదో బాక్స్ 100-150 రూపాయలు అమ్ముతామని ఉద్దేశంతో వేలెకరా కంపెనీ ఉంది. 10,000 రూపాయల మూట అంటే ఏదో అది చేస్తే చుట్టూ బాగా వస్తాయి, పంట బాగా వస్తుంది, పెండ్లమెట్లు బాగుపడతారు ఉద్దేశంతో రైతులు అప్పు తీర్చగలుగుతాము, విశ్వాసం ఇస్తాము అనే ఉద్దేశంతో మేము 10,000 అంటే లెక్క లేకుండా అప్పు చేసి 10,000 అంటే 10,000 ఇచ్చినాం సార్. 10,000 రూపాయలు ఇచ్చింటే 9,100 రూపాయలు తీసుకొని వేలెకరా కంపెనీ అని చెప్పి కందూరులో తీసుకొని వస్తే అతను మళ్ళీ ఇక్కడ సోమలకి ఎత్తుకొస్తే వాళ్ళు వేలెకరా కంపెనీ వాళ్ళు కారుకొని పోతా ఉంటే వేలెకరా కంపెనీ వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చాను బస్తా అంటే ఇక్కడ కందూరులో తీసుకొచ్చానని ఇక్కడికి అతను పదాం పాయని మళ్ళీ కారు రిటర్న్ తీసుకున్నాడు. ఆ మూటకు బిల్ తీసుకునేవా అన్నాడు. బిల్లు నాకు ఇచ్చలేదన్నాడు. వేరే పక్కన భాస్కర్ రెడ్డి అనే రైతు మళ్ళీ కారులో పట్టుకోమినా అతను మళ్ళీ మూట కొన్నాడు. అతను బిల్ తీసుకున్నాడు. ఆ బిల్లు తీసుకొని బయట రానిచ్చి సంతకేట్లు కందూరు సంతకేట్లు అయిపోయి పరిశీలిస్తే వాళ్ళు ఇద్దరు మరి ఇదిగా డూప్లికేట్ కట్టాను, ఇది కూడా ముందు మూట ఇది డూప్లికేట్ కట్టాను కాబట్టి మీరు మీరు షాప్ కాడికి వాడిని మేము వస్తామన్నారు. కందూరు రమేష్ కార్నర్ రోజా రమణి లైసెన్స్ హోల్డర్ మమ్మల్ని రైతులు బయట పెట్టి ఇంకో బస్తా కొనుక్కొని బిల్లు తీసుకున్నాడు. ఆ బిల్లు వాళ్ళ దగ్గరికి ఇవ్వమని చెప్పాను. నా జోబులో బిల్లు అతను తీసుకుని సింపే వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి కొంచెం మేము మాట్లాడతామని చెప్పి అరగంట లోపల పోయి వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారేమో తెలియదు. వాళ్ళ బయట ఉండే బస్సాలను లోపల వేపించి అంగడి సీల్ చేసి బయట మమ్మల్ని పిలుచుకొని వస్తాడు, స్వామిని పిలుచుకొని వస్తాడు. ఇది విలువ 25 కేజీలు సాల్ట్ కట్ అంటే మూట 25 కేజీలు. ఇది 25 కేజీలు 25 కేజీల మూట. కాబట్టి మీరు మాకు తగిన ఏవి గారు చూసి న్యాయం చేయవలసిందే కోరుతున్నాం. ఏవి గారు చెప్పినాము ఇంతకుముందు కేసులు ఇంతకుముందు అన్ని షాపులు ఇక్కడ కేసులు పెట్టినా కేసులు పెడతాము, ఇంకా కేసులు ఎక్కువగా పెడతాము, మీరు భయపడదండి.